మన నర్సాపురం రైల్వే స్టేషను పాతది ఇది చూడండి. పాతదే మళ్ళా కొత్తగా తయారు చేస్తున్నారు వేరే చోట. కొత్తగా పాతదాన్ని కొత్తగా ఏం కాదు కానీ ఇది పాతదే. ఇది ముందుండేది గతంలో. న్యూ కూడా చూపిస్తుంది, దీని తర్వాత వస్తుంది. ఇక్కడ షూటింగ్, పప్పి షూటింగ్, ఇంకా చాలా షూటింగ్లు జరిగినాయి ఇక్కడ నర్సాపురం రైల్వే స్టేషన్. ఇది పాతదే. ఇప్పుడు ఒక 2 నెలల తర్వాత ఇంకా ఇక్కడ కాదు, స్టేషన్ మారిపోయింది. ఇది బ్యాక్ సైడ్ ఎలివేషన్ ఇది అంతా కొత్త అనుకుంది. అటు నుంచి అలాగే స్టేషన్కి వెళ్ళిపోతున్నారు. ఇది బ్యాక్ సైడ్, ఫ్రంట్ సైడ్ వస్తుంది. ఫ్రంట్ సైడ్ లొకేషన్ ఎదన చూసారు అలా. ఇదంతా పార్కింగ్ అనమాట. పార్కింగ్ సూపర్, ఎక్సలెంట్. ఇది మామూలుగా లేదు. ఎయిర్పోర్ట్ అనొచ్చు ఇది. టైప్లో అంటారు, మామూలుగా లేదు. నర్సాపురం నుంచి వచ్చింది ఇది. అటు నర్సాపురం, అటు నుంచి మిషన్ వస్తుంది కదా, అవి బస్సులు ఇవన్నీ వస్తున్నాయి. అది నర్సాపురం బస్ స్టాండ్ కానీ వచ్చి అవుతుంది. అది వచ్చి అది బ్రిడ్జి వేయించి ఇలా ఇదంతా పార్కింగ్. షెడ్లు వేస్తారు ఎదరా. షెడ్లు వేసారంటే ఇది స్టేషన్ ఇదంతా క్లోజ్ అయిపోతుంది, కానీ కిందకి వేస్తారనుకుంటా. మామూలుగా లేదు. ఇది చాలా బాగుంది. రెడీ అవుతుంది. ఇంకొక 3 నెలల్లో రెడీ అయిపోతుంది. ఫ్రెండ్ చాలా బాగుంది కదా. ఇదంతా ఈ రైల్వే పెట్లి అని కడిగేది ఇదంతా. కోచ్ కేర్ సెంటర్ ఇది. ఇవైపే భీమవరం వెళ్ళే రూట్. ఇది నర్సాపురం నుంచి భీమవరం వెళ్ళే రూటు. కోచ్కి సంబంధించింది ఇదంతా. బాగుంటుంది లొకేషన్, ఎక్సలెంట్. నర్సాపురం లొకేషన్ అంటే మామూలుగా లేదు. షూటింగ్ అంటే నర్సాపురమే. షూటింగ్ వాళ్ళంతా ఇటువైపు గ్రీన్ అండ్ లొకేషన్ మామూలుగా చాలా బాగుంటుంది. మధ్యలో దాకా పచ్చకాయలు, మామూలుగా లేదు. పచ్చకాయలు మంచి ఒక చాలా స్పీడ్ కట్ చేస్తాడు. మామూలుగా లేదు. వాటర్ ట్యాంక్ ఇదే. ఈ కోచ్కి సంబంధించింది షెడ్ బ్యాక్ సైడ్. ఇది భీమవరం సైడ్ నుంచి, దీని సైడ్ నుంచే భీమవరం వెళ్ళి సరే ఇటువైపే మా హౌస్ కూడా వెళ్ళవలసిన రూట్ ఇదే. కరెంట్ వచ్చిన కాంచే